ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తుర్రు. కాంగ్రెస్ క్యాడర్‌ని డ్యామేజ్ చేస్తుర్రు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్‌ని ఇబ్బంది పెడుతుర్రు. ఆయన పైన అక్రమ కేసులు పెట్టిస్తుర్రు. రకరకాలుగా ఇబ్బంది పెడుతుర్రు. ఏమనంటే ప్రోటోకాల్, నేను ఎమ్మెల్యేని, నువ్వు ఓడిపోయినటువంటి లీడర్‌వి, నీకేంది, నాకేంది అని చెప్పి రకరకాల పంచాయతీలు పెడుతుర్రు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. కాబట్టి రేవంత్ రెడ్డే ఈ 9 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కండువా కప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి పైన దాదాపు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కోపంతోటి ఉన్నారట. ఇక మేము జీవన్ రెడ్డి లెక్కన మేము కూడా రాజీనామా చేస్తాం. జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి అరాచకం భరించలేక తట్టుకోలేక ఆయన రాజీనామా చేసిండు కాంగ్రెస్‌కి. ఈ 9 మంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిర్రు. నా పార్టీని డ్యామేజ్ చేస్తుర్రు. నేను కాంగ్రెస్‌లో ఉండలేను. ఇక ఆయనకే టికెట్ ఇవ్వండి, ఆయనతోటే పని చేయించుకోండి, నాకు సంబంధం లేదని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామాకు రెడీ అవుతున్నారట. రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ.